Hey guys, welcome back to our ఛానల్. దిస్ ఈస్ ప్రవీణ్, బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్. సో రీసెంట్గా ఎవరైతే ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ సెమ్ చదువుతున్నారో సో వాళ్ళు నన్ను ఫ్రీక్వెంట్గా ఒకటే అడుగుతున్నారు. ఎనాటమీ ఫిజియాలజీ చాలా కష్టంగా ఉందన్న, ఎలా చదవాలి, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంది, అంటే పేపర్ ప్రజెంటేషన్ ఎట్లా చేయాలి. సో ఇవే కామెంట్స్ నాకు ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో మనం అసలు ఎనాటమీ ఫిజియాలజీ అంటే ఏంటి, ఎలా చదవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అండ్ పేపర్ ఫార్మెట్ ఎట్లా ఉంటుంది, అండ్ ఆన్సర్ మనం ఏ విధంగా రాయాలి, ప్రతిదీ మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేస్తాను. అండ్ మీరు వీడియోని చివరి వరకు చూడండి. అట్ ద సేమ్ టైం వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. సో చాలా కాలేజీల్లో నాకు తెలిసి సగం సిలబస్ అయిపోయే ఉండొచ్చు. బట్ చాలా మంది అడుగుతున్నారు. సో దాని గురించే వీడియో కాబట్టి ఫస్ట్ అసలు ఎనాటమీ ఫిజియాలజీ అంటే ఏంటో చూసుకుందాం. ఎనాటమీ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నదే. జస్ట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఆ ఆర్గన్ యొక్క సైజ్ ఎట్లా ఉంటుంది, దాని డైమెన్షన్స్ ఏంది, దాని ఎంత వెయిట్ ఉంటుంది, ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది. సో దీని గురించి చదివేదాన్ని మనం ఎనాటమీ అంటాము. అదే కమింగ్ టు ఫిజియాలజీ, దాని ఫంక్షన్ అది ఎట్లా పనిచేస్తుంది దాని గురించి చదవడాన్ని మనం ఫిజియాలజీ అంటాం. ఈ ఎనాటమీ ఫిజియాలజీ ఎలా చదవాలి అని తెలుసుకునే దానికంటే ముందు ఏ టెక్స్ట్ బుక్ బాగుంటుంది అని కూడా అడుగుతున్నారు నన్ను. సో నేనైతే పర్సనల్గా ఏం సజెస్ట్ చేస్తానంటే జేపీ పబ్లికేషన్లో పిఆర్ ఆశాలత జీ దీప అని ఉంటుంది. సో మీకు ఇక్కడ పిక్చర్ కూడా వేస్తాను. అదైతే తీసుకోండి, చాలా బాగుంటది. సో మేము చదివినప్పుడు 6th ఎడిషన్ ఉండేది. ఇప్పుడు ఎడిషన్ మారినా సరే కంటెంట్ అదే ఉంటది కాబట్టి మీరు అదైతే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే జేపీ ఒకటైనా బాగుంటది అన్నట్టు ఏముండదు. వేరే టెక్స్ట్ బుక్లు కూడా ఉన్నాయి. లైక్ నైటింగేల్ పబ్లికేషన్స్, లేదంటే విజయమ్స్ పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి. బట్ పర్సనల్ గా నేనైతే జేపీ అయితే ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు అసలు ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి మాట్లాడుకుందాము. ఎనాటమీ అర్థం కావట్లేదన్నా, ఫిజియాలజీ అర్థం కావట్లేదన్నా అంటున్నారు. మీకు ఏమి అర్థం కావాలన్నా, అంటే మీరు ఈ ఎనాటమీ ఫిజియాలజీ అనే కాదు, ఏ సబ్జెక్ట్ మీరు చదువుకోవాలన్నా ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సినవి బేసిక్స్. బేసిక్స్ అంటే ఇప్పుడు ఎనాటమీలో మీకు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే ఉంటది. ఏంటంటే కొన్ని టర్మ్స్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు యాంటీరియర్ అంటే ఏంటి, సుపీరియర్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటి, లాటరల్ అంటే ఏంటి, ఇట్లా కొన్ని టర్మ్స్ ఉంటాయి. అవి తెలియకపోతే మీకు ఎనాటమీ చదవడం కొంచెం కష్టంగానే ఉంటది. ఫిజియాలజీ కూడా అంతే. సో ఫస్ట్ మీరు టర్మ్స్ అనేవి మంచిగా చదవండి. ఎనాటమీ ఆర్ ఫిజియాలజీ రెండిట్లో ఏం చూసుకున్నా కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎనాటమీ చూసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ గురించి చదువుతున్నారు అనుకోండి మీరు. అసలు హార్ట్ అంటే ఏంటి, దానికి ఎన్ని లేయర్స్ ఉంటాయి, అది ఎంత వెయిట్ ఉంటుంది, తర్వాత ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది, సో తర్వాత బ్లడ్ సప్లై ఏంటి, తర్వాత దాని డయాగ్రామ్. సో ఇట్లా మొత్తం 1/1 క్లియర్ గా చదువుకుంటూ రావాలి. అదే ఫిజియాలజీ చూసుకుంటే దాని ఫంక్షన్ ఏంటి, అండ్ అది ఎట్లా ఫంక్షనింగ్ చేస్తుంది, అంటే ఆ ఫ్లో చార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్లో చార్ట్ అనేది మీరు దాన్ని అర్థం చేసుకోగలిగితే మీరు ఫిజియాలజీ చాలా ఈజీగా రాయగలరు. ఇప్పుడు కంపేర్ టు ఎనాటమీ, ఫిజియాలజీ కొంచెం టఫ్ గానే ఉంటది. ఎలా అంటే ఇప్పుడు ఎనాటమీలో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ద పార్ట్స్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది లంగ్స్ అంటాడు. సో మీరు ఏం చేస్తారు, ఇంట్రడక్షన్ రాస్తారు, డెఫినేషన్ రాస్తారు, ఆ పార్ట్స్ రాస్తారు, రాసి ఆ పార్ట్స్ గురించి బ్రీఫ్ గా కొంచెం మ్యాటర్ రాసి దాని తర్వాత లంగ్స్ గురించి అడిగాడు కాబట్టి లంగ్స్ గురించి రాస్తారు, అయిపోయింది. అంటే బ్లడ్ సప్లై అన్ని రాస్తారు, అయిపోయింది. అదే ఫిజియాలజీలో చూసుకుంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అడగొచ్చు. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, అది ఎట్లా ఉంటది, కొన్ని స్టెప్స్ ఉంటాయి అనమాట. సో ఆ స్టెప్స్ చదువుకుని ఆ ఫ్లో చార్ట్ వేస్తే సరిపోయింది. సో ఈ విధంగా చదివితే మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే సరిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మీకు క్లాస్లో చెప్పిన ఏవైతే ఈ సబ్జెక్ట్ ఉందో మీకు అర్థం కాకపోతే జస్ట్ గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఈ రెండు రిఫర్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో చూసుకుందాం. ఎనాటమీ ఫిజియాలజీ ఒకే పేపర్ వస్తుంది, అంటే రెండు సబ్జెక్ట్స్, కాకపోతే మీరు ఒకేసారి రాయాలి. అంటే 3 అవర్స్ టైం ఉంటుంది. ఆ 3 అవర్స్ లో 1.5 అవర్ ఎనాటమీ రాయాలి, 1.5 అవర్ ఫిజియాలజీ రాయాలి. సో ఇందులో 37 మార్క్స్ ఏమో ఎనాటమీకి ఉంటుంది, 38 మార్క్స్ ఏమో ఫిజియాలజీ, అంటే టోటల్ 75 మార్క్స్. 75 మార్క్స్ 3 అవర్స్ లో మీరు ఎగ్జామ్ రాయాలి. రెండు బుక్లెట్స్ ఇస్తారు, ఎనాటమీ అండ్ ఫిజియాలజీ. ఎనాటమీలో చూసుకుంటే 10 మార్క్స్ ఎస్ఐస్ రెండు ఇస్తారు, మీరు ఒకటి రాయాలి. తర్వాత 5 మార్క్స్ ఒక 3 ఇస్తారు, 15 మార్క్స్. 2 మార్క్స్ ఒక 3 ఇస్తారు, 6 మార్క్స్. ఎంసిక్యూస్ ఒక 6 ఉంటాయి, 6 మార్క్స్. టోటల్ 37 మార్క్స్. ఫిజియాలజీ కూడా సేమ్ ప్యాటర్న్, కాకపోతే ఒక ఎంసిక్యూ అయితే ఎక్స్ట్రా ఉంటది. అక్కడ ఎనాటమీలో మీకు 6 ఎంసిక్యూస్ ఉంటే ఫిజియాలజీలో 7 ఎంసిక్యూస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మీకు అర్థమైంది కదా. ఆన్సర్ ఎట్లా రాయాలి అని చూసుకుంటే పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటుంది. పార్ట్ ఏలో ఎనాటమీ ఉంటుంది, పార్ట్ బిలో ఫిజియాలజీ ఉంటుంది. 37 మార్క్స్, 38 మార్క్స్. సో రెండు బుక్లెట్స్ ఇస్తారు. అన్న ఎస్ఐ క్వశ్చన్ కి ఎన్ని పేజెస్ రాయాలి ఆన్సర్ అని అడుగుతున్నారు. అది మినిమం ఒక 10 పేజెస్ అయితే ఉండాలి. అంటే 10 పేజెస్ అంటే 5 పేపర్స్. సో 10 పేజెస్ రాయగలమా అని మీరు మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఈజీగా రాయొచ్చు. ఆ డయాగ్రామ్స్ వేసి ఇంట్రడక్షన్, డెఫినేషన్, ఆ ఫార్మెట్ ఉంది, ఆ ఫార్మెట్ అంతా ఫాలో అవుతే 10 పేజెస్ ఈజీగా రాయొచ్చు.
అదే 5 మార్క్స్ చూసుకుంటే 5 మార్క్స్‌కి మీరు ఒక 2 పేపర్స్ రాస్తే సరిపోయిద్ది. 2 పేపర్స్ అంటే 4 పేజెస్ అట్లా రాస్తే సరిపోయిద్ది. సో, ఎక్స్‌ట్రా మ్యాటర్ రాసినా, అన్నెసెసరీ మ్యాటర్ రాసినా వేస్ట్. అండ్ 2 మార్క్స్ చూసుకుంటే ఒక హాఫ్ పేజ్ రాస్తే సరిపోయిద్ది. ఇప్పుడు పేపర్ ప్రెజెంటేషన్ ఎట్లా ఉండాలి అని అడుగుతున్నారు. పేపర్ ప్రెజెంటేషన్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు పార్ట్ ఏ స్టార్ట్ చేశారనుకోండి. అంటే ఎనాటమీ స్టార్ట్ చేశారనుకోండి. ఎనాటమీ మొత్తం కంప్లీట్ చేసేయండి. తర్వాత 1 ½ అవర్‌లో కంప్లీట్ చేసేయండి. 1 ½ అవర్ అయ్యాక అప్పుడు పార్ట్ బికెళ్ళండి. లేదు ముందు మీరు పార్ట్ బి స్టార్ట్ చేశారనుకోండి. పార్ట్ బి కంప్లీట్ చేసి పార్ట్ ఏకి వెళ్ళండి. సో, టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం. మీరు ఎంత చదివినా, ఎంత రాసినా సరే టైమ్‌ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోతే మొత్తం వేస్ట్ అయిపోయిద్ది. సో, ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ రాయాలి, ఇన్ టైమ్‌లో రాయాలి. అట్ ద సేమ్ టైమ్ ప్రెజెంటేషన్ నీట్‌గా ఉండాలి. ఒక 10 మార్క్స్ ఎస్సేని ఒక 40 మినిట్స్ లోపే రాసేయండి. అండ్ మీరు ఏదైనా ఒక క్వెషన్‌కి ఆన్సర్ స్టార్ట్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఉంటది కదా! దానికి అవతల సైడ్ ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ అని రాయాలి. అది అందరూ రాస్తారు. టాప్‌లో కూడా రాయాలి. అదైతే మర్చిపోవద్దు. అండ్ ఇంకొకటేంటంటే ఒక క్వెషన్ ఆన్సర్ రాసినప్పుడు మీకు ఒక పేజ్‌లో సగం అయిపోయిందనుకోండి. అంటే ఒక పేజ్ సగంతో ఆ క్వెషన్ ఆన్సర్ ఎండ్ అయిపోయిందనుకోండి. అక్కడితో దాన్ని మార్జిన్ కొట్టేసి ఆ పేజ్ వదిలేయండి. నెక్స్ట్ పేజ్‌లో ఫ్రెష్‌గా కొత్త ఆన్సర్ అయితే రాయాలి. సో, ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఉంటాయి. అండ్ ఏ ఆన్సర్ రాసినా పారాగ్రాఫ్స్ కింద అసలు రాయొద్దు. పాయింట్స్ వైజే రాయండి. అండ్ పాయింట్స్ కూడా నంబర్స్ వేయొద్దు. 1, 2, 3 అని స్టార్స్ గాని ఏదైనా చిన్న చిన్న సింబల్స్ అయితే పెట్టి రాయండి. అండ్ మనం ఎనాటమీ, ఫిజియాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎనాటమీలో మెయిన్ డయాగ్రామ్స్ బాగా కన్సిడర్ చేస్తారు. మీరు ఈ డయాగ్రామ్స్ మంచిగా వేశారంటే మీకు మార్క్స్ చాలా మంచిగా గెయిన్ అవుతాయి. సో, డయాగ్రామ్స్ అయితే వేయండి. అలా అని యాస్ టీజ్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డయాగ్రామ్ అది హార్ట్ అని వాళ్ళు గుర్తించేలా ఉండి లేబులింగ్ ఉంటే సరిపోయిద్ది. లేబులింగ్ ఖచ్చితంగా వేయాలి. ఓకేనా? డయాగ్రామ్ వేసి దానికి లేబుల్ చేయాలన్నమాట. ఇంకా ఫిజియాలజీ చూసుకుంటే ఫిజియాలజీలో ఖచ్చితంగా ఫ్లో చార్ట్స్ అనేవి ఉండాలి. సో, ఫ్లో చార్ట్స్ వేయకపోతే మీకు మార్క్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఒక క్వశ్చన్‌కి ఆన్సర్ రాసిన ప్రతిసారి బుక్‌లెట్‌లో బబ్లింగ్ అయితే చేసుకోండి. లాస్ట్‌లో టైం ఉండదు. ఓకే. ఈ పేపర్ ప్రెజెంటేషన్‌లో ఆన్సర్ రాయడానికి ఫార్మాట్ ఏమైనా ఉందా అనంటే ఉంది. ఎనాటమీకి చూసుకుంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ రాస్తాము. తర్వాత డెఫినిషన్ రాస్తాము. ఆ తర్వాత పార్ట్స్ రాస్తాము. ఆ పార్ట్స్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామనమాట. ఎలా అంటే అది దాని సైజ్ ఎంత? లొకేషన్ ఎక్కడుంది? యాంటీరియర్ వ్యూలో ఎట్లా ఉంటది? పోస్టీరియర్ వ్యూలో ఎట్లా ఉంటది? చిన్నగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే రాస్తాము. తర్వాత డయాగ్రామ్ కూడా ఏస్తాము. తర్వాత మెయిన్‌గా అడుగుతాడు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టు రెస్పిరేటరీ సిస్టమ్ పార్ట్స్ రాసి ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ది లంగ్స్ అంటాడు. సో, అప్పుడు మీరేం చేస్తారు? రెస్పిరేటరీ సిస్టమ్ అంటే రాస్తారు. తర్వాత అందులో ఉన్న పార్ట్స్ అన్నిట్లి గురించి హెడ్డింగ్స్ పెట్టి నేను చెప్పిన విధంగా వెయిట్ ఎట్లా ఉంటది? దాని ప్లేస్‌మెంట్ ఎక్కడుంటది? తర్వాత దాన్ని డైమెన్షన్ చేయండి. దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అంటే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది 2, 3 లైన్‌లో రాసి ఆడు మెయిన్ ఏం అడిగాడు? లంగ్స్ గురించి అడిగాడు కదా! లంగ్స్ అని హెడ్డింగ్ పెట్టి లంగ్స్ గురించి క్లియర్‌గా రాస్తారనమాట. అండ్ ఎనాటమీలో ఏంటంటే బ్లడ్ సప్లై కూడా రాయాలి. ఫిజియాలజీకి కూడా ఫార్మాట్ ఉందా అంటే ఇప్పుడు ఎనాటమీలో చూసుకుంటే ఏ క్వెషన్ అడిగినా మాక్సిమం నేను చెప్పిన ఫార్మాట్ ఉంది కదా! అదే ఫాలో అవ్వచ్చు. ఫిజియాలజీ అట్లా కాదు. ఫిజియాలజీ క్వెషన్‌కి అది వేరీ అవుతూ ఉంటదనమాట. ఇంట్రడక్షన్ కామన్‌గా రాస్తారు. డెఫినిషన్ కామన్‌గా రాస్తారు. సో, ఫ్లో చార్ట్ ఏసి దేని గురించి అయితే అడిగాడో దాని గురించి ఫంక్షన్స్ రాస్తారు. అంతే అయిపోయింది. చదవకుండా మాత్రం వెళ్ళొద్దు. చదవకుండా మీరు వెళ్లి ఏదోటి రాసి వచ్చి పాస్ అయిపోతాను అని అనుకుంటే మీరు అసలు ఎగ్జామే రాయొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా చదవాలి. దానికి రిలేటెడ్ ఆన్సర్స్ రాస్తేనే మీరు పాస్ అవుతారు. అండ్ ఇదేంటంటే డిజిటల్ కరెక్షన్ కాబట్టి అంటే మీరు రాసిన బుక్‌లెట్ కంప్యూటర్‌లో చూసి వాళ్ళు కరెక్షన్ చేస్తారు. సో, ప్రతిదీ చదువుతారు. సో, ఖచ్చితంగా చదువుకొని వెళ్లి రాయండి. సో, ఇప్పటి వరకు మనం ఎనాటమీ, ఫిజియాలజీ అంటే ఏంటి? అండ్ ఎలా చదవాలి? అండ్ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటది? పేపర్ ప్రెజెంటేషన్ ఎట్లా చేయాలి? సో, వీటి గురించి మనం మాట్లాడుకున్నాము. సో, చాప్టర్ వైస్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అడుగుతున్నారు ఎనాటమీ, ఫిజియాలజీలో. సో, అవన్నీ వన్ బై వన్ చెప్పుకుంటా వెళ్తే చాలా లెంథీ అయిపోయిద్ది కాబట్టి ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను మీకు. సో, వీడియో అయితే ఇది. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.